పరిశుద్ధాత్మ దేవునికే చెల్లును గాక. చేరికొలుచిన దేవుని ప్రజలైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియజేసుకోండి. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనం నుంచి ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం చదువుకుందామండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను. కనుక ఆమె ముసుగు వేసుకుని. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన ఏకీవిద్దాం. ప్రభు మనతో మాట్లాడినట్లు పరిశుద్ధుడా, ప్రేమగల యేసు, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడకు తండ్రి నాయన. నిరంతరమునకు స్తోత్రార్హుడవు. వేల్పులలో మీకు సాటి అయిన వారు ఎవరు లేరు. పూజార్హులు మీరు, పూజనీయులు ప్రభా. ఈ దినము ఏర్పాట్లో ఉన్న వారిని తోడుకొని వచ్చారు. నీ ప్రణాళికలో ఉన్న వారిని తీసుకుని వచ్చి పాటలతో, తలంతులతో, ఆరాధనతో మహిమ పొందారు. ఈ శ్రేష్ఠ సమయము దివ్య వాక్కులు వెల్లడి చేయండి. వినగలిగినట్లు, గ్రహించగలిగినట్లు కృప చూపించండి. బలహీన నలుపుడు నా వాక్యాలను బోధించుటకు సామర్థ్యం లేని వాడిని శక్తి చేత, ఆత్మ చేత నింపి ఉన్నతోపదేశంతో మాట్లాడి రాకడకు సిద్ధపడటకు, పరిపూర్ణత, సంపూర్ణత, ప్రతి ఒక్కరిలో నీ పోలిక, నీ స్వభావం కలిగి ఉండటకు సహాయం చేయమని. అడ్డగించాలని చూస్తున్న ప్రతి చీకటి, సాతాను క్రియలు, అపవాద అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తున్నామని. సమస్తము ఘనత, మహిమ, ప్రభువులు మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగములో ఇస్సాకు పొలములో ధ్యానిస్తున్నాడంటాడు. ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో గడుపుతున్నాడు, ఏకాంతంగా ఉన్నాడు, ఒంటరి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. చాలామందికి ఏకాంతం అనుభవం ఉండదు, ఒంటరి ప్రార్థన అనుభవం ఉండదు, ధ్యానం చేయరు. ఇస్సాకులో ఉన్న మంచి లక్షణాలు మనలో కూడా ఉండును గాక. మనం కూడా ఒంటరిగా దేవునితో గడపాలి. మనం కూడా ఏకాంతముగా, ఎవరూ లేకుండా దేవునిలో, ప్రార్థనలో, ధ్యానములో ఉండాలి, అలవర్చుకోవాలి. ఆ విధంగా సాయంకాలం ఇస్సాకు పొలములో ఏం చేస్తున్నాడని రాసి ఉంది? ధ్యానం చేస్తున్నాడు, దేవునితో గడుపుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎంత మంచి అలవాటు అండి. ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? పొలములో ఉన్నాడు. ఎంత ప్రశాంతం ఉంటుంది పొలంలో. ఎవ్వరు కూడా ఆయన ఆటంకపరచు, డిస్టర్బెన్స్ చేయరు. ఎటువంటి గోల, రద్దీ ఉండదు. ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళాడు. ఆ పొలంలోకి వెళ్ళాడు. అక్కడ దేవునితో గడుపుతున్నాడు.
అక్కడ ప్రార్థనలో ధ్యానం చేసుకుంటా ఉన్నాడు. అయితే సాయంకాలమున ఏం జరిగిందంటే, ఒంటెల మీద రిబ్కాను తన ఇంటి దాసుడైన ఎలియాజరు వస్తున్నారు. రాయబడిన మాటల నుంచి వారిని ఎదుర్కొన్నాడంట. ఎవరు? ఇస్సాకు. ఎవరిని ఎదుర్కొన్నాడు? రిబ్కాను, తన దాసుడైన ఎలియాజరును. ఆమె అంటుంది, మనల్ని ఎదుర్కొంటున్నటువంటి ఆయన ఎవరు? అమ్మా, ఆయన నా యజమానుడమ్మా. వెంటనే ఆవిడ 2 పనులు చేసింది. 1, ఒంటె దిగింది. 2, ముసుగు. ఎవరు చెప్పారు? ఎవరు నేర్పారు? అక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంకా అతడేనమ్మా నా యజమాని అని చెప్పగా వెంటనే తను కూర్చున్నటువంటి ఒంటెను దిగింది. వెంటనే ఏం చేసింది తెలుసా? తన ముసుగును వేసుకుంది. నేను ఈరోజు మీతో చెప్తున్న పాఠం ఏంటంటే, మనల్ని ఎదుర్కొన్నటువంటి ఆ మనుష్యుడు ఎవరయ్యా అని అడిగితే అతడు చెప్తున్నాడు, అతడే నా యజమానుడు. ఈరోజు ఈ ఎదుర్కొనేటువంటి ఈ ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు, మంచి ఆత్మీయుడు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగినటువంటి వాడు, ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేసేటువంటి వాడు, తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాడు, దేవుని మాటకు విధేయత కలిగిన వాడు, దేవుడు ఉన్నమన్న చోటే ఉండేవాడు. ఈ ఇస్సాకులో ఉన్న లక్షణాలు శ్రేష్టమైనవి. ఈరోజు ఇటువంటి ఇస్సాకులు సంఘంలో లేపబడాలి. ఇస్సాకులు తయారవ్వాలి సంఘంలో. కాలాన్ని, సమయాన్ని వ్యర్థపరచుకునే అవసరం లేదు, కానీ కాలమును, సమయమును దేవునితో గడిపేవారు కావాలి. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునేవారు కావాలి. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి, బాంధవ్యం కలిగి గడిపేవారు కావాలి. అటువంటి వారు ఇస్సాకులు లేవాలి సంఘములో. అటువంటి వారు తయారవ్వాలి సంఘములో. యవనస్తుడండి ఇస్సాకు. తన యవన కాల జీవితాన్ని దేవునితో గడపటువంటి అంత లోకం ఆకర్షించే రంగుల లోకం, స్నేహితులు ఆకర్షించి షికార్లకు తీసుకెళ్ళి లోక భోగాల వైపు తీసుకుని వెళ్ళే పరిస్థితులు. కానీ ఇస్సాకు లోకం వైపు వెళ్ళలేదండి. ప్రార్థన వైపు మళ్ళాడు, దేవుని వైపు మలుక్కున్నాడు, ఏకాంతానికి మలుక్కున్నాడు. అందుకే అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడలేదండి. ఇస్సాకులో ఒకవేళ బ్యాడ్ క్యారెక్టర్ ఉంటే నేను ఇస్సాకు దేవుడని చెప్పుకునేవాడా? ఇస్సాకు ఒకంత కూడా లోపం చూడలేము, ఒక మచ్చను కూడా చూడలేము. ఇస్సాకు ఎంత ఆదర్శవంతమైన వాడంటే, ఇస్సాకు ఎంత మాదిరికరమైన వాడంటే, ఆత్మీయుడికి, ఆత్మీయురాలికి ఎంత శ్రేష్టమైనటువంటి వాడంటే, కరువు కాలములో కూడా ఇస్సాకు నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి వెళ్ళలేదు, ఈ గెరారు ప్రాంతంలోనే ఉండమంటే దేవుని మాట విని అక్కడే ఉన్నాడు. నీ ఒక్కగానై ఉన్న ఒక కుమారుని తీసుకొచ్చి నాకు మోరియా పర్వతం మీద
బలి అర్పించంటే తండ్రితో పాటు నడిచాడు, కట్టెలు నెత్తిని పట్టుకున్నాడు, బలిపీఠం కడుతుంటే సహకరించాడు, కట్టెలు చీల్చి క్రమంగా పెరుస్తుంటే సహకరించాడు. నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలికి గొర్రె ఏదని అడుగుతున్నాడు. అంటే బలికి దేన్ని అర్పిస్తాడో కూడా, దేవునికి ఏది అర్పిస్తాడో కూడా ఇస్సాకు తెలుసు. భక్తిని నేర్చుకున్నాడు, క్రమాన్ని నేర్చుకున్నాడు, తండ్రితో నడవటం నేర్చుకున్నాడు, తండ్రికి విధేయత కలిగిన వాడిగా, తండ్రి ఎడల లోబడేవాడిగా, ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏదని చెప్పిన మరుక్షణమే ఆ బలిపీఠం మీద ఇస్సాకును పరుండు పెట్టి కత్తిని ఎత్తుతుంటే కూడా, అదేంటి నాన్న అని ప్రశ్నించలా. నీ ఇష్టమేనా? నా ఇష్టాలు ఏమి లేవా? నాకంటూ ఆశలు లేవా? నాకంటూ కోరిక లేవా? నీ దేవుడు నీతో మాట్లాడితే నన్ను బలిస్తావా? ఇటువంటి మాటలు ఏమీ అనలేదండి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇస్సాకు ఎటువంటి వాడా, ఎంత విధేయత కలిగిన వాడా, ఎంత భయభక్తులు కలిగిన వాడా, ఎంత దేవుని మాట వినేవాడా, తల్లిదండ్రులకు ఎంత లోబడేవాడా, లోకానికి ఏమాత్రం కూడా తన చోటు ఇవ్వలేదండి, పాపానికి ఏమాత్రం కూడా తన చోటు ఇవ్వలేదండి. ఎంత సంరక్షణలో ఉన్నాడంటే, ఎంత ఏకాంతములో, ఎంత భక్తిలో ఉన్నాడంటే, ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి సాకులు కావాలండి. ఇలాంటి ప్రార్థనా పరులు, ఇలా ధ్యానం చేసేవారు, ఇలా ఒంటరిగా ఉండేటువంటి వారు, ఇలా దేవుని కొరకు జీవించాలి, తల్లిదండ్రుల యొక్క పెంపకములో, తల్లిదండ్రుల యొక్క భక్తిలో, తల్లిదండ్రుల యొక్క విధేయతలో జీవించాలనుకునేటువంటి సాకులు కావాలి. కానీ ఈనాడు యవనస్తులు అలా లేరండి. అంత కూడా వాళ్ళ ఇష్టమైపోయింది, వాళ్ళకి నచ్చినట్టుగా జీవిస్తున్నారండి. తల్లిదండ్రులు చాలా మంది బాధ పెడుతున్నారండి. ఇస్సాకు ఎన్నడూ కూడా వారిని బాధ పెట్టలా. ఇస్సాకు ఎన్నడూ కూడా తల్లిదండ్రులు బాధ పెట్టలేదండి. మంచి ఇస్సాకు, సాక్ష్యం కలిగిన ఇస్సాకు, అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడు అంటున్నాడండి ఆయన. ఆ ఇస్సాకును గురించి ఈరోజు మీతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? అదిగో అదిగో మనల్ని ఎదుర్కొంటున్నటువంటి ఆ మనుష్యుడు ఎవరు? ఇందులో నుంచి ఒక పాఠం మీతో ఏమి నేర్పుతున్నాడంటే, ఇస్సాకులో ఉన్న ప్రభావము రెబెకాని ప్రభావితం చేసింది. ఇస్సాకులో ఉన్న భక్తి రెబెకాను ప్రభావితం చేసింది. ఇస్సాకులో ఉన్న విధేయత, తగ్గింపు రెబెకాలో ప్రభావితం చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా ఎదుటివారు నీ భక్తిని బట్టి, నీ క్రియను బట్టి, నీ ఆత్మీయతను బట్టి ప్రభావితం అవ్వాలి. ఇస్సాకులో ఉన్న ఆ భక్తి, ఆత్మీయత, ఆ ప్రార్థన రెబెకాను ప్రభావితం చేసింది. రెబెకా ఎవరు అనుకున్నారు? నీకులాగా నాకులాగా క్లాసులకు వచ్చిందేమి కాదండి. నీకులాగా నాకులాగా సంఘానికి వచ్చిందేమి కాదండి. నీకులాగా నాకులాగా ఆరాధనకు వచ్చిందేమి కాదండి. వాళ్ళన్నిటండి విగ్రహార్థికులండి వాళ్ళు. ఒక మాట చెప్పనా, నీకన్నా నాకన్నా విగ్రహారాధన చేసేవారు గనక నిజమైన దేవుని గురించి తెలుసుకుంటే మరలా వెనక్కి తిరిగి చూడరు, మరలా లోకు వైపు చూడరు, మరలా ఆచార వైపు చూడరు, మరలా వాళ్ళ సాంప్రదాయాల వైపు చూడండి. ఆ సత్య దేవుడు ఎవరు, ముక్తికి మార్గమైన దేవుడు ఎవరు, ఆ పరలోకానికి ఎవరు అని కనుక, ఆ జీవగల దేవుడు ఎవరు, మాట్లాడే దేవుడు ఎవరు అని తెలుసుకుంటే, ఆ సత్యమును తెలుసుకుంటే మరలా ఇంకెన్నడూ వారు ఆ చీకట్లోనికి వెళ్ళరండి. ఇక దేవుని కొరకు సాక్షిగా జీవిస్తారు. మనము జీవిస్తాములేండి,
అక్కడ కొంగ ఇక్కడ కొంగ, అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు. మనం జీవిస్తాంలేండి, ఏది విడిచిపెట్టేది ఏమీ లేదండి. అన్నింటిలో పాలు పంపులు పొందుతాం, అన్ని వ్యవహారాల్లో మనం ఉంటామండి. అన్నిటిని చుట్టేసుకుంటాం, అన్నిటిని వాటేసుకుంటాం. లేదండి, అన్ని అలా కాదు. తడిగట్టి మడిగట్టి నిష్ఠ కలిగి ఆ విగ్రహాలను ఎలాగైతే చేశారో అలాగనే నిజ దేవుని ఎడల కూడా, సత్య దేవుని ఎడల కూడా నిష్ఠ కలిగి భయభక్తులు కలిగి, అబ్బో ఎంత భయభక్తులంటే ఎంతగా అంటే ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా నామకార్థ క్రైస్తవులను ఉండిపోతున్నాం, ఆచార క్రైస్తవులను ఉండిపోతున్నాం, అలవాటు క్రైస్తవులు ఉండిపోతున్నాం. కానీ ఆ దేవుని ఎడల చంచలమైన విశ్వాసం, ఆ దేవుని ఎడల ప్రేమ, ఆ దేవుని ఎడల భయము మనలో ఎవరికి ఉండట్లేదు. అదే ఒక అన్యుడు మారితే, అదే ఒక అన్యుడు దేవుని ఎదుకు వస్తే, అదే ఒక అన్యురాలు దేవుని తెలుసుకుంటే ఎలాగుంటుందంటే దేవుని కొరకు ఒక సాక్షిగా నిలిచిపోతుంది, దేవుని కొరకు ఒక స్తంభముగా నిలిచిపోతుంది. దేవుని కొరకు ఎలా నిలిచిపోతుంది తెలుసా? అవసరమైతే ప్రాణాలు సైతము లెక్క చేయక తన్ను ప్రేమించి తన కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. కులాన్ని విడిచిపెట్టారు, ఆచారాలు విడిచిపెట్టారు, సాంప్రదాయాలు విడిచిపెట్టేశారు, వాళ్ళ పితృపరమైన వాటన్నిటిని విడిచిపెట్టేసి జీవము కలిగిన దేవుని కొరకు నిలబడుతున్నారు, సాక్షులుగా నిలబడుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ రెబెక్క ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు 25వ అధ్యాయం దయచేసి 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను. అతని భార్య అయిన రెబెక్క గర్భవతి ఆయను. ఆమె గర్భములు శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడే గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములు కలవు, 2 జనపదములు నీ కడుపుల నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసు. చాలండి, రెబెక్కని ఎంత ప్రభావితం చేశాడు చూడండి. ఒక అన్యురాలైన రెబెక్కండి దేవుణ్ణి ఎరుగని జనాంగములు ఉన్నది. నిజ దేవుడు ఎవరు, సత్యదేవుడు ఎవరు, మాట్లాడే దేవుడు ఎవరు ఎరుగని జనాంగముల నుంచి వచ్చింది. రెబెక్క ఆత్మీయురాలు కాదు, అన్యురాలు, ప్రార్థనా పరులు అంతకంటే కాదు. కానీ ఇస్సాకు యొక్క ప్రభావితం రెబెక్కను మార్చేసింది. నీలో ఆత్మీయత ఉంటే, నీలో ప్రార్థన ఉంటే, నీలో దేవుని పట్ల భక్తి ఉంటే, నీలో విధేయత ఉంటే, నీ ఆత్మీయత ఎదుటి వారిని ప్రభావితం చేయగలదు, ఎదుటి వారిని మార్చగలదు, ఎదుటి వారికి నీ దేవుని గురించి చెబితే అంగీకరించగలరు. ఇప్పుడు ఇస్సాకు తన దేవుణ్ణి పరిచయం చేశాడు. ఎవరికి? రెబెక్కకి. రెబెక్క ఎవరు? ఆత్మీయురాలా, అన్యురాలా? అన్యురాలు. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగములు ఏం చేస్తుంది? రెబెక్క ప్రార్థన చేస్తుంది, యెహోవాను వేడుకుంటుంది. ఏమిటి నా గర్భములో ఈ పెనుగులాట ఏమిటి? సహజంగా ఏం చేస్తారు స్త్రీకి ఒకవేళ అలాంటివి జరిగితే? ఆ అమ్మని ఈ అమ్మని పిలిచి, ఏంటమ్మ నాకు ఎట్టుంది, నాకేం అర్థం కావట్లేదు, ఏంటో ఒకలాగుంది నాకు, ఏంటమ్మా, ఏడు నొప్పులమ్మా, ఏంటమ్మా తిరుగుతుందమ్మా, పిండం కదిలాడుతుందా, మెదలాడుతుందా అని ఆ అమ్మని ఈ అమ్మని అడుగుతారు. లోపల ఉన్న సంగతి గురించి, గర్భిణీ స్త్రీ సంగతి ఎవరిని అడుగుతారు? కానీ ఎవరు అడుగుతుంది? యెహోవాను అడుగుతుంది. ఏంటయ్యా నా గర్భంలో ఈ పెనుగులాట ఏంటి?
నా గర్భంలో ఈ బాధ ఏమిటి, నా గర్భంలో ఏంటి అసలు, నాకు బయలుపరచు, నాకు తెలియచేయి అడిగితే దేవుడు చెప్తుంట, నీ గర్భములో 2 జనపదములు ఉన్నాయి. ఇద్దరున్నారు. మీ భాషలు ఏమంటారు వాళ్ళని? కవలు పిల్లలు ఉన్నారు. చెప్తున్నాడు వాళ్ళ జాతకాలు. ఇంకా లోపలే ఉన్నారు, గర్భంలోనే ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడు. ఎక్కడ తెలుసుకుందండి? స్కానింగ్లోనా? ప్రార్థనలోనే. అంటే ఏ రేంజ్ లోకి వచ్చిందో చూడండి. అంటే ఇస్సాకు యొక్క ప్రార్థన ప్రభావం రిబకా మీద పనిచేస్తుంది. రిబకాను ఒక ప్రార్థనా పరురాలుగా మార్చాడు, ఒక అన్యురాలి, ఒక ఆత్మీయురాలుగా మార్చాడు. ఈ రోజున భర్త ప్రార్థన పడే భార్య ప్రార్థనా పరురాలే. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో ఉన్న సంగతి ఏంటి? ఎవరికి వారు ఏమన్నా తిరిగా ఇద్దరు మోకరించేది లేదు, ఇద్దరు ప్రార్థన చేసేది, ఇద్దరు ఏకీపించేది లేదుగా. నువ్వు వస్తే ఆయన రాడుగా, ఆయన వస్తే నువ్వు రావుగా. నువ్వు బాగుతున్నాగా, నువ్వు వెళ్తున్నాగా, నువ్వు వెళ్ళు అంటాడుగా. కానీ ఇక్కడ ఇస్సాకు ప్రార్థనా పరుడే, రిబకా కూడా ప్రార్థన పరుడే. ఇస్సాకు ఆత్మీయుడే, రిబకా కూడా. కారణం ఇస్సాకు తన భార్యని మార్చుకున్నాడండి, ఒక అన్యురాలను మార్చుకున్నాడండి, ప్రార్థనాపరులుగా చేసుకున్నాడు. కారణం నీలో భక్తి ఉంటే, నీలో ప్రార్థన ఉంటే, నీలో ఆత్మీయత ఉంటే, ఆ ఆత్మీయత, ఆ ప్రార్థన ఇతరులను ప్రభావితం చేస్తుందండి. అంటుంది, మనల్ని ఎదుర్కొన్నవాడు ఎవరో, ఆయన నా యజమానుడు. వెంటనే ఒంట దిగి ముసుగు వేసుకుందంట. ఇలా ముసుగు అనగా ఎవరి కలిగి 1-2 సార్లు చూసుకుంటారు, దడేలమని. నెత్తి మీద పైన చూసుకున్నాడు కదా రోజు. ఇలా ముసుగు అనగానే ఏడాదిపోయినా తెచ్చుకుంటున్నారు. ఇవాళ తెచ్చుకోవడం కాదు, ఎప్పుడు కూడా నెత్తి మీదే ఉండాలి, ముసుగు ఉండాలి. అది ఆత్మీయతే, అది భక్తికి ఆ ముసుగు అవసరం. ఆ శరీరాన్ని కప్పుకోవటం, ఆ వస్త్రాన్ని దేహాన్ని కప్పుకోవటం, ఆ వస్త్రము అది ఎంత మంచిదంటే, కొంతమంది ఉన్నారండి వస్త్రాన్ని ఉంచుకోరు, శరీరం మీద ఉంచుకోరు, దేహం మీద ఉంచుకోరండి. వారు ఒక రకమైనటువంటి వారండి. కానీ ఆ ముసుగు శరీరం కప్పి ఉండాలి, ఆ వస్త్రము శరీరమును కప్పి ఉండాలి. ఇదిగో మనల్ని ఎదుర్కొనవదు ఎవరయ్యా? ప్రార్థనాపరుడు, విధేయత కలిగిన వాడు, సమర్పణ కలిగిన వాడు, ప్రతిష్ఠత కలిగిన వాడు, వైరాగ్యం కలిగినటువంటి వాడు, దేవుని ఎడల అచంచలమైన విశ్వాసము కలిగిన వాడు, దేవుని ఎడల అచంచలమైన భక్తి కలిగిన వాడు, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగిన వాడు, సమర్పణ కలిగిన వాడు, బలికి ఏది అర్పిస్తారో ఎరిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఒకవేళ ఈరోజు నిన్ను గురించి చెప్పగలరా? ఇదిగో నేను వీళ్ళ వల్ల మారాను, నేను వీళ్ళ వల్ల దేవుని తెలుసుకున్నాను. రిబకా చెప్పగలదు, నేను అన్నిరాల్ని, నా భర్త నాకు భక్తి నేర్పాడు, ఆత్మీయత నేర్పాడు, ఆ దేవుడు నాకు పరిచయం చేశాడు, ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పాడు. చెప్పగలరా? ఎవరినైనా నువ్వు ప్రభావితం చేయగలిగావా? నీ ద్వారా ఎవరైనా మార్చావా? నీ ద్వారా ఎవరైనా దేవుని నడిపించగలిగావా? ఆ జీవగల దేవుని పరిచయం చేయగలిగావా? ఒకవేళ వారిని వెంట వేసుకొని వారితో కలిసి ప్రార్థన చేసేవా? ప్రార్థన వారికి నేర్పేవా? ప్రార్థన ఎలా చేయాలమ్మా, విజ్ఞాపన ఎలా చేయాలమ్మా, మూలుగలమ్మా, కన్నీరు ఎలవాలి అని నేర్పేవా? ఉన్న
ఉన్నాయా దాఖలాలు? చెప్పగలవా? రెబెక్కని అడుగుదాం. అమ్మా రెబెక్కమ్మా, నీకు భక్తి ఎవరు నేర్పారమ్మా అంటే ఏం చెప్తుంది? నువ్వు అన్ని రాలేవు కదా, నువ్వు విగ్రహారాధికి రాలేవు కదా, నీకు ఎవరు నేర్పారమ్మా ప్రార్థన చేయటం అంటే ఏం చెప్తుంది? చెప్పట్లేదే. ప్రార్థనాపరుడైన నా భర్త నాకు ప్రార్థన నేర్పాడు. భక్తిపరుడైన నా భర్త భక్తి నేర్పాడు. ఆత్ముడైన నా భర్త ఆత్మీయతలో ఎలా ఉండాలో నాకు నేర్పాడు. నువ్వు నేర్పగలవా నీ భర్తకి? నువ్వు నేర్పగలవా నీ భార్యకి? నువ్వు నేర్పగలవా నీ పిల్లలకి? భక్తి నేర్పాలండి, ఆత్మీయత నేర్పాలండి, ప్రార్థన నేర్పాలి. మనల్ని ఎదుర్కొన్నవాడు ఎవరయ్యా అంటే నా యజమానుడు. ఆ యజమానుడు ఎవరనుకున్నారు? ప్రార్థనాపరుడు, ఏకాంతములో గడిపేవాడు, పొలములో ధ్యానము చేసేవాడు, దేవునితో గంటలు 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 గడపటానికి ఇష్టపడేవాడు. నేను ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదు, క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 13వ వాక్యం. అందుకతడు, అయ్యో ప్రభా, నువ్వు పంపదలిచిన వాడిని పంపమనగా ఆయన మోషే మీద కోప్పడి, లేవీయుడకు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. ఎవరండి ఇక్కడ? ఒకరు మోషే అండి, రెండు అహరోను. వీళ్ళిద్దరు ఎవరు తెలుసా మీకు? అన్నదమ్ములే, ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారే. బ్లడ్ రిలేషన్ ఉంది వీళ్ళకి. అన్న తమ్ముడు. అహరోను అన్న, మోషే తమ్ముడు. బాగా వినాలి. ఈనాటి కాలంలో అన్నలు ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ ఆనాటి కాలంలో అన్నలు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. మోషే అనే దేవుడు సేవకు పిలుస్తున్నాడు, పరిచర్యకు పిలుస్తున్నాడు. బంధకాల్లో ఉండి బంధించబడి ఐగుప్తులో ఉండి పరో చేతి కింద నలిగిపోతున్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును విడిపించడానికి నేను నిన్ను పంపుతున్నాను, వెళ్ళాలంటాడు. ఆయన అంటాడు, నేను ఎత్తవాడిని అయ్యో, నాకు మాట్లాడటం చేత కదయ్యో, అదిగో పంపుతాను, ఇంకెవరైనా పంపు, అదిగో ఈయన పంపు, అది ఆన పంపు అని అంటున్నాడు. లేదంటే మా అన్నగారు బాగా మాట్లాడగలిగినాడు, వాక్చాతుర్యం ఉంది, మంచి జ్ఞానం ఉంది, టాలెంట్ ఉంది, పంపితే ఆన పంపు, ఈయన పంపు అంటాడు. దేవుని పిలుపు ఏంటో తెలుసుకొని కొంతమంది, దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకొని కొంతమంది సేవకు లోబడరు, దేవుని పిలుపుకు లోబడరు, పరిచర్యకు అప్పగించుకోరు. కారణం ఏంటంటే ఇది మోషేలాగా చెప్తా ఉంటారు. మోషే తప్పించుకోవడానికి మార్గాలు ఎత్తుకుంటున్నాడు. అవన్నీ చెప్పడానికి నాకు సమయం చాలు, కానీ నేను ముందుగా వెళ్ళిపోతున్నాను. అయితే అంటున్నాడు, ఇదిగో నీ అన్నైన అహరోను నిన్ను ఎదుర్కొంటానికి వస్తున్నాడు. దేవుడు అంటున్నాడు ఈ మాట, నీ అన్న అయిన అహరోను నిన్ను ఎదుర్కొంటానికి వస్తున్నాడు. అయితే అతడు నిన్ను గురించి, నిన్ను చూసి నీ విషయమై తన హృదయములో సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. అహరోను హృదయంలో మోషేను చూసినప్పుడు ఏముంటుంది? పగ, ప్రతికారమా, కక్ష, వారనేతరమా? ఏం మాట్లాడరే? ఈనాటి సమాజంలో అన్న తమ్ముల మధ్యన ఎలా ఉంటుందో తెలుసా? ఒకరికి గిట్టదండి, ఒకరికొకరికి పడదండి, ఒకరినొకరు పలకరించుకోరండి, ఒకరినొకరు మాట్లాడుకోరండి, ఒకరికొకరు బాగుపోగులు పట్టించుకోరు. ఇక్కడ అహరోను పెద్దవాడు తన తమ్ముడైన మోషేను చూసినప్పుడు హృదయములో సంతోషిస్తాడు.
సంతోషిస్తున్నాడు. ఈ మాటని ఒక్కసారి లోతుగా నీ మనసులో తీసుకో. నువ్వు పెద్దదానివై ఉన్నప్పుడు నీ తోడి కోడలను చూసి నీ హృదయంలో సంతోషిస్తావా? నువ్వు పెద్దదానివై ఉన్నప్పుడు నీ చెల్లిని చూసి సంతోషిస్తావా? నువ్వు పెద్దవాడివై ఉండి నీ తమ్ముడు చూసి సంతోషిస్తావా? ఈరోజు ఇక్కడ గమనించండి, ఓరవ లేని వారు, సుప్రాతి వారు ఉంటారు. కొంతమంది ఎదుగుతున్నా చూడలేని వారు ఉంటారు. అభివృద్ధి చెందుతుంటే, ఆశీర్వదించబడుతుంటే, సొంత కుటుంబంలోనేనండి ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలేనండి గిట్టదు. పెద్దోడంటే చిన్నోడు, చిన్నోడు అంటే పెద్దోడికి గిట్టదు, కలవదు. కానీ ఇక్కడ అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు. అయితే అహరోను మోషేని ఎదుర్కొంటున్నప్పుడు హృదయములు ఏం కలుగుతుందంట? సంతోషం. దేవుని బిడ్డలారా, మనము కనుక ఒకవేళ ఎవరినైనా ఎదుర్కోవాల్సి వస్తే ఏం చేయాలి? మనం ఒకవేళ ఎవరినైనా ఎదుర్కోవాల్సి వస్తే, మనం ఎవరినైనా చూస్తే ఏం చేయాలంటున్నా? మునుమునులాడాలా? మరేం ఆడాలి? సనుక్కోవాలా? మరేం చేయాలి? గొనగాల? మరేం చేస్తున్నాడు అహరోను? హృదయములో సంతోషిస్తున్నాడు. అహరోనులో ఎంత మంచి లక్షణం ఉందండి! అహరోనులో ఎంత మంచి లక్షణం ఉందండి! ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అహరోను లాంటి వారిగా ఉండాలి. ఆత్మీయతలో ఎదుటి వారిని చూసినప్పుడు మత్సరపడటం కన్నా, సనగటం కన్నా, గొనగటం కన్నా, వారి గురించి మనస్సులో హీనపరచుకోవటం కన్నా ఏం చేయాలంట? హృదయంలో ఏం చేయాలంట? సంతోషించాలంట. దావీదు మందస్సు మీదట నాట్యమాడుతున్నాడు. రాజునన్న సంగతి మరిచి శక్తి కొలది నాట్యమాడుతున్నారు. అవును, కొంతమంది ఆత్మీయులు కలెక్టర్ అన్న సంగతి మర్చిపోతారు, కండక్టర్ అన్న సంగతి మర్చిపోతారు, బిల్లు కలెక్టర్ అన్న సంగతి మర్చిపోతారు, ఉన్నత హోదాలో ఉన్న సంగతి మర్చిపోతారు. దేవుని పనిలోనికి వచ్చేసరికి, దేవుని పరిచయకు వచ్చేసరికి వారు మురుగుదొడ్డైనా కడుగుతారు, మందిరమైనా ఊడుస్తారు, మంది కడుగుతారు, చెప్పుల స్టాండ్ కడైనా ఉంటారు. వారు హోదాని పక్కన పెట్టేస్తారు. తమ దేవుని పరిచయం చేస్తున్నాం, షాపులు ఎత్తుతున్నాం, మందిరం ఊడుస్తున్నాం, దొడ్లు కడుగుతున్నాం, చెప్పుల స్టాండ్ కడ ఉన్నాం, భోజనాలు పెడుతున్నాం, సాంబార్ వండేస్తున్నాం, ఆ కార్తీకాలు ఆ యొక్క ఇస్త్రాతులు ఎత్తేస్తున్నాం. మా హోదా కాటికలు కావాల్సింది. మా దేవుని పని చేస్తున్నాం, మనస్ఫూర్తిగా చేస్తున్నాం, మా శక్తి పనులు చేస్తున్నాం, శ్రద్ధతో చేస్తున్నాం. ఇది దేవుని పని. రాజు అన్న మాట కాదు అక్కడ కావాల్సింది, అధికారి అన్న సంగతి కాదు అక్కడ కావాల్సింది, కలెక్టర్ అన్న సంగతి కాదు, కండక్టర్ అన్న సంగతి కాదు. దేవుని పని చేస్తున్నాను. ఎలా చేయాలి? శక్తి కొలది చేయాలి. ఎలా చేయాలి? ఎలా చేయాలి? శ్రద్ధతో చేయాలి. నీ శక్తికి లోపం లేకుండా చేసే దానిలో శ్రద్ధగా చేయాలి. దావీదు దేవుని మందస్సు మీదట ఆయన నాట్యమాడుతున్నాడు. ఎలా? తన శక్తి కొలది. కొంతమంది దేవుని ఎదుటికొచ్చి కూడా తమ శక్తిని దాచుకుంటారు. వాళ్ళకి వివేకం ఉండదు, వాళ్ళకి ఆలోచన ఉండదు. అయ్యో ఇదేంటి, నేను దేవుని సన్నుకు బలం ఇచ్చింది ఆయన, ఆరోగ్యం ఇచ్చింది ఆయన, ఆయుష్ ఇచ్చింది ఆయన, అయ్యో కునుకక నిద్రపోక ఆయన కుడిపోక నేడుగా ఉండి నా ప్రాణమును సాధిస్తూ ఉన్నాడు. నేటికి సజీవునిగా సజీవురాలుగా ఉన్నాడంటే ఆయన కృప చూపుతున్నాడు. ఆ కృపను బట్టి నేను నా దేవుని స్తుతించాలి, నా దేవుని ఆరాధించాలి, నా శక్తి కొలది, నా బలము కొలది ఆయన సన్నిధిలో నేను అని చెప్పి ఆ యొక్క వ్యక్తి. కానీ అలా కాదు. ఇప్పుడే తెలిసిపోయింది మీ స్పందన. ఒకరు రేపుతుంటే రేపబడ్డారా మీరు? ఒకరు కొడుతుంటే కొట్టబడ్డారా? ఆ విషయం మీలో కదిలిందా?
లే. దావీదు మనస్సు మీదట నాట్యమాడుతూ మనసు మీద నాట్యమాడుతూ అలాగా ఎవరిని ఎదుర్కొన్నాయి అంటే తన భార్య అయిన మీకాలుని ఎదుర్కొన్నాడంట. రాజయ్యుండి హోదాను మరిచి వస్త్రహీనుడయ్యి మరి ఎంత సిగ్గుమాలిన పని చేస్తున్నాడని మనస్సులోనంట దావీదును గూర్చి హీనపరుచుకుందంట. నీ మనస్సులో నువ్వేమనుకున్నా అది నీకు మంచిది కాదు. అహరోను తన మనస్సులో తన హృదయంలో మోసేను చూసి ఏం చేస్తున్నాడు? సంతోషపడ్డాడు. మీకాలు సంతోషపడవలసి ఉంది. అబ్బా, రాజు నా సంగతి, అధికారం నా సంగతి, సింహాసనం సంగతి మర్చిపోయి నా భర్త దేవుని సల్లు మరిచిపోయాడు. దేవుని సల్లు తన శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడు. అబ్బా ఏ ఉత్సవం, అబ్బా ఏ ఉల్లాసం, అబ్బా ఏం ఆరాధన, అబ్బా అనవలసిన ఆమె తన మనస్సులో హీనపరుచుకుందంట. వ్యర్థుడు ఒకడందంట దావీదుని. దావీదు చేసేది వ్యర్థమైందా? వ్యర్థుడైపోవటానికి తన చెల్లి కత్తిన ముందు, తన పనివారి ముందు తన మనస్సులో హీనపరుచుకుని వ్యర్థుడొకడు అని దేవుడు చూసి మీకాలు యొక్క గర్భాన్ని మూసివేశాడు. కొంతమంది మీద శాపము ఏలుబడి చేస్తా ఉంటది. అది తరతరాల శాపము, అది స్వయం కృతాభావ శాపము, అది ఏ శాపము మొత్తానికి ఏలుబడి చేస్తుంది. మీకాలు శపితమైన గర్భముగా మూయబడిపడే కారణం ఏంటి తెలుసా? అది స్వయం కృత అపరాధం. దేవుని జనాంగము, దేవుని ప్రజలను, దేవుని పిల్లలను ఆరాధించేవారు ఎగతాళి చేసే సమాజం ఒకటి ఉంది. అపహాసకులు ఉన్నారు. ప్రార్థనకు బయలుదేరారు, అల్లు బ్యాచీరు, అబ్బో యేసుప బిడ్డలు అబ్బో అని ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనస్సులో నుంచి వచ్చే ఆ హీనత, ఆ అపహాస్యం, అది వాళ్ళకి మంచిది కాదు. చూస్తున్న దేవుడు తగిన శిక్షను, తగిన పనిష్మెంట్ను, తగిన తీర్పును తీరుస్తాడు. అహరోను మోసేను చూసినప్పుడు హృదయములో సంతోషిస్తున్నాడు. నిన్ను ఎదుర్కొన్న వ్యక్తిని చూసినప్పుడు నీ హృదయంలో సంతోషించాలి తప్ప అపహాస్యం చేయకూడదు, సనకూడదు, మచ్చనపడకూడదు, మనసులో ఈయనపరచకూడదు, వ్యర్థుడన్న మాట రాకూడదు, తీర్పు తెచ్చకూడదు. అందుకే దావీదు నాట్యమాడుతూ ఎవరిని ఎదుర్కొన్నాడంట? తన భార్య అయిన మీకాలుని ఎదుర్కొనగల మీకాలు మనసులో హీనపరుచుకుందట. వ్యర్థుడు ఎప్పుడు అన్నంత, అరే రాజు అసలు మర్చిపోయావా, ఏం మనిషి నువ్వు అంటూ తన శలికత్తిన ముందు దేవుడు ఏం చేసి తెలుసండి? తన జీవిత కాలము తన గర్భాన్ని మూసివేశాడు. పిల్లలారా ఆలోచన చేయండి, గమనించండి. మోషే ఆరోనులు ఎవరు? అన్నదమ్ములు. మీకాలు దావీదు ఎవరు? మాట్లాడాలి. మీకాలు దావీదు ఎవరండి? మరి భార్యాభర్తలు. ఆ భర్తలు చూడగానే ఆ భార్య దేవునిలోనూ ఉన్నావా, దేవుని పనిలోనే ఉన్నావా, దేవుని పరిచర్యలో ఉన్నావా, దేవుని ఉత్సవంలో, దేవుని ఆరాధనలో ఉన్నావా అని చెప్పి సంతోషించవలసింది కాక, నీకు ఇదేం పాడు పని, ఇదేం పోయే పని, నీకు ఇదేం పోయే కాలం, నీకు ఇదేం పని అంటూ కొంతమంది అంటారు, ఎప్పుడు నీకు అదే పని, పత్తాకులు అదే పని, నీకు లేచింది బైబిల్ పత్తాకులు పాడతాం. కొంతమంది అంటారండి, అటు భర్తలు అనేవాళ్ళు ఉన్నారు, అటు భార్యల్ని అనేవాళ్ళు ఉన్నారండి. జాగ్రత్త, నోరు పారేసుకోకు. నీ మనసులో ఉన్న సంగతి కూడా దేవుడికి తెలుసు. వ్యర్థుడు ఒకడు అంటుంది. ఆయన అంటున్నాడు, నీ పనికత్తిన ముందు, నీ చెలికత్తి ముందు నువ్వు ఎంత తక్కువ చేసి మాట్లాడినా నా దేవుని దృష్టికి నేను యోగ్యుడను.
నేను ఆయన ఎదుట నాట్యమాడాను, నేను ఆయన నామాన్ని కనపరిచాను. నువ్వెంత తక్కువ చేసుకున్నా పర్వాలేదు, ఆయన అంతకంతకి హెచ్చిస్తాడు, కనపరుస్తాడు. అవునండి, ఆయన పిల్లలను హెచ్చిస్తాడు, కనపరుస్తాడు. కానీ ఆయన పిల్లలను మాత్రం ఎవరైనా ఒకవేళ మనసులో హీనపరుచుకొని ఒకవేళ అపహాస్యం చేస్తే అది మంచిది కాదు. కనుకనే నిన్ను ఎదుర్కొనుచున్నటువంటి నీ అన్నయ్య అహరోను తన హృదయంలో సంతోషిస్తున్నాడు. మరి దావీదు మీకాలుని ఎదుర్కొన్నాడుగా, మరి మీకాలు సంతోషించాలిగా, సంతోషించలా. ఈయన పరుచుకుని వ్యర్థుడొకడు ఛీ అని అన్నట్టుంది తన పనికత్తెల ముందు. అందుకే ఆమె గర్భం మూయబడిపోయింది. వాక్యం వింటున్న పిల్లలారా, ఈ రోజున ప్రభావితం అవసరం. ఏమవసరం? ప్రభావితం అవసరం. నిన్ను ఎదుర్కొనేటువంటి వాడు నీ హృదయంలో, అతని హృదయంలో ఏం చేస్తాడు? సంతోషిస్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. పరిశుద్ధ లేఖనం నుంచి సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందామా? సౌలు తండ్రి అయిన కీషు యొక్క గాడిదబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి. ఎక్కడ చదువుతున్నామ్మాయి? సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అతడు బేతేలునకు దేవుని యొద్దకు పోవు. 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారపు తిత్తును మోయిచూ వద్దురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నువ్వు తీసుకొనవలెను. ఇక్కడ గమనిస్తే సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు సౌలుతో, ఇదిగో 3 మనుషులు నిన్ను ఎదుర్కొంటారు. ఒకరి చేతిలో 3 రొట్టెలు ఉంటాయి, ఒకరి చేతిలో 3 మేక పిల్లలు ఉంటాయి, ఒకరి చేతిలో ద్రాక్షరసము తిత్తులు ఉంటాయి. ఒకరి చేతిలో ఏముంటాయి? మాట్లాడాలి. 3 రొట్టెలు ఉంటాయి, ఒకరి చేతిలో మేక పిల్లలు ఉంటాయి, ఒకరి చేతిలో ద్రాక్షరసము. వారు నిన్ను ఎదుర్కొంటారు, కుశల ప్రశ్నలు అడుగుతారు. ఏమడుగుతారు? మాట్లాడండి. కుశల ప్రశ్నలు అడుగుతారు, మంచి చెట్లు అడుగుతారు. మీరెప్పుడైనా అడిగారు ఎవరినైనా మీ ఆత్మీయ సహోదరుల్ని, ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ప్రార్థన జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది అని ఎప్పుడు అడిగారా? మరి ఏం అడుగుతారు? రేపు పని ఊరికి అమ్మాయి నిమ్మకాయలు ఉన్నాయా లేవా, కలుపు ఎంతమంది వెళ్ళారంట, రేపు మనకు లేదంట. కుశల ప్రశ్నలు అడుగుతారు, కుశల ప్రశ్నలు అడుగుతారు. ఎలా ఉంది కుటుంబ పరిస్థితి, ఎలా ఉంది, ఎలా ఉన్నారు బిడ్డలు, ఎలా ఉన్నారు, ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి. అయితే జీవముగల దేవుని వైపు వాళ్ళు నడిపించు, ప్రార్థన వైపు వాళ్ళు నడిపించు. ఆయన సన్నిధికి రండి, విజ్ఞాపన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు అని ఎన్నడైనా మాట్లాడేవా ఒక ఆత్మీయురాలతో? కుటుంబాలు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, సమస్యలు ఉన్నారు కదా. దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఆ సమస్యల చూసి బయటపడతారు. నువ్వు అసలు ఏమాత్రం కూడా అడిగేది ఏందయ్యా అంటే, ఇవాళ ఆడికి వెళ్ళొచ్చా, రేపు ఆడికి ఎంతమంది ఇవాళ ఆడికి వెళ్ళారంట. ఒక కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, ఒక ఆత్మీయ కుటుంబంలో అన్నగారిని దిగజారిన పరిస్థితి ఏంటి, ఆ శ్రమల సంఖ్యలో తెగాలంటే, ఆ శాపము రూపమాపి ఆశీర్వాదంగా మార్చబడంటే, ఆ కష్టాల కన్నీళ్లు దాటాలంటే అదుగో దేవుని సన్నిధి, అదుగో ఉపవాస ప్రార్థనలు, అదుగో విజ్ఞాపన ప్రార్థనలు, అదుగో రండి. 3 వ్యక్తులు ఎదుర్కొంటారు సౌలు. ఆ 3 వ్యక్తులను ఎదుర్కొనే వారు ఎవరంటే, ఒకరి చేతిలో 3 రొట్టెలు ఉంటాయి, ఒకరి చేతిలో 3 మేకలు ఉంటాయి,
ఒకరి చేతిలో ద్రాక్షరసపు తిత్తులు ఉంటాయి. వారు నేను కుశల పసులు అడుగుతాడు, ఏంటి విచారమున్నావు, ఏంటి అలా దిగులుకున్నావు, ఏంటి అంటారు. అని వారు నీకు వారి దగ్గరున్న చెప్పండి రొట్టెలు ఇస్తారు, వారి దగ్గరున్న మేకల్ని ఇస్తారు, వారి దగ్గరున్న ద్రాక్షారసపు తిత్తుల్ని ఇస్తారు. నిజంగా దేవుని పెట్టారా? ఇది ఎంత ఆత్మీయత ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎంత ఆత్మీయత ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీవెవరికైనా పెట్టగలవా? నీవెవరికైనా ఇవ్వగలవా? నువ్వెవరికైనా సహాయం చేయగలవా? నువ్వెవరినైనా ఆదరించగలవా? నువ్వే 5 ఏళ్ళు మొత్తం లాగి పరంత మళ్ళీ ఎక్కడ మెతుకు పడితే కాకి వాళ్ళిద్దోనని పళ్ళెం ఇట్టదీపి మొత్తం చుట్టేసి కాకి కూడా వేయవయ్యా. నువ్వు తింటే ఎదురు కూర్చుంటా కుక్క కూడా నువ్వు వేయవయ్యా. అదొక సిగ్గులేంది. నువ్వు నవ్వులి నువ్వు పీల్చి సొలి రాసిన ఆ బోనికను పడితే మళ్ళా ఆ కుక్క ఆ బోనికని తీసుకుంటుంది. అది అట్టని ఇట్ట నేలకేసి కొట్టి అట్ట కొట్టితే అది ఊళ్ళొస్తే ఎట్టు మించి దిగొచ్చే కాకి. నీ సొల్లు కుక్క సొల్లు ఎంత సొల్లు, మరి దానికి ఎట్లా నచ్చింది అతగా చెట్టు దిగి పరక్కన వచ్చి లటక్కన ఎత్తుకుని పోద్ది. అసలు మొత్తం నువ్వే తాగేసావు, మొత్తం ఆ బోన్లో ఉన్న మొత్తం నువ్వే లాగేసావు. శివరాకరికి అల్లింగాలు పోయిన కుక్క అటేసి ఇటేసి మొత్తానికి అది కూడా మొత్తం రాసేసింది. పాపం శివరాకరికి ఆ చెట్టు మీద ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది, అది దిగొచ్చేసింది. సహాయం చేసే మనసు నీకుందా? పెట్టే మనసు నీకుందా? ఇచ్చే మనసు నీకుందా? ఆ త్యాగం నీకుందా? ఆ మనసు నీకుందా? అట్లా సౌలు 3 మనుషులను ఎదుర్కొంటారు. నిన్ను ఎదుర్కొనే వారి చేతిలో 3 రెడ్లు ఉంటాయి, 3 మేకపిల్లలు ఉంటాయి, ద్రాక్షరసం ఉంది, అవి నీకు వారిస్తారు. తీసుకో. ఎప్పుడు కూడా ఒక ఆత్మీయుడు ఇచ్చేవాడిగా ఉండాలి, పెట్టేవాడిగా ఉండాలి, ఆదరించేవాడిగా ఉండాలి, సహాయం చేసేవాడిగా ఉండాలి, తృప్తి పరిచేవాడిగా ఉండాలి. ఇస్రాయలండి, ఇస్రాయలీ ఇవ్వాలండి, పెట్టాలి. అప్పుడు చెప్తాడు సౌలు, ఏమని తెలుసా? ఏమని? నన్ను ఆదరించారు ఒక 3, నన్ను పరామర్శించారు ఒక 3, నాకు ఆహారం పెట్టారు ఒక 3, నాకు సమృద్ధి ఇచ్చారు ఒక 3, నా తప్పికి తీర్చారు ఒక 3, నా ప్రాణాన్ని తెప్పరలు చేశారు ఒక 3, నన్ను నిలబెట్టారు ఒక 3, నా కుటుంబ విషయాలు, నా వ్యక్తిగత విషయాలు అడిగి కుశల ప్రశ్న అడిగి నన్ను ఆదరించి బలపరిచారు, ధైర్యపరిచారు ఒక 3 అని చెప్పుకుంటారు. చెప్పుకోవటానికి ఏముంది నీ కాడ? ఏనాడైనా చెయ్యిసిరేవా? ఏనాడైనా పెట్టావా? ఏనాడైనా పలకరించేవా? ఏనాడైనా ఆదరించేవా? ఏనాడైనా కుశల ప్రశ్నలు అడిగేవా? ఎక్కడ అడిగితే మనల్ని అడుగుతారు, ఎక్కడ అడిగితే మన మీద పడతారు, ఎక్కడ అడిగితే మన మీద ఆధారపడతాడు, ఎక్కడ అడిగితే మళ్ళీ తిరిగి మనం సహాయం చేయాల్సి వచ్చిందో. ఒకవేళ ఇప్పుడు మనం సహాయం చేస్తే రేపొద్దు వాళ్ళు మనం సహాయం చేయలేరుగా, మనం పెడితే ఇప్పుడు ఎవరు మనం పెట్టలేరుగా. మన మైండ్ ఇది. కానీ ఒక ఆత్మీయుడు ఇస్తరాలి, ఒక ఆత్మీయుడు పెట్టాలి, పంచాలి, ఇవ్వాలి, ఆదరించాలి, పరామర్శించాలి, కృష్ణ ప్రశ్నలు అడగాలి. ఆత్మీయ జీవితం ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, బిడ్డలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, సమస్యలు ఉన్నారా, శోధనలు ఉన్నారా, కన్నీళ్ళు ఉన్నారా? అయితే రండి ప్రార్థన చేద్దాం, ఏకీపించి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దారండి, సంఘంలో కూడుకున్నాం రండి. మీ కష్టాలు పోతాయి, మీ కన్నీళ్ళు పోతాయి, మీ శాపం పోతుంది, మీ రోగాలు పోతాయి. ప్రార్థనలకి చేసి ఉన్నాడు. నేను ముందుకు తీసుకువెళ్ళిపోతాను. అదే 10వ అధ్యాయం తెచ్చేసి 5వ వచనం, ఎలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారా ఉండు, దేవుని కొండకు చేరుదురు. అచట ఊరి దగ్గరకు నువ్వు రాగానే స్వరమండలము, తంబూరము, సన్నాయి, సితార వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన
వద్దురు, ఆ. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. చూడండి, నెక్స్ట్ ఎవరంటే ఎదురేది చెప్పండి, నేను చదువుతుంది. ఇలాగున నువ్వు పోవచ్చు, ఫిలిష్తీయుల దండు కాపులను దేవుని కొండకు చేరుదవు. ఎక్కడికి చెప్పండి? దేవుని కొండకు నీవు చేరదువు. అప్పుడు అప్పుడు ఆ, అప్పుడు ఊరి దగ్గరకు రాగానే స్వరమండలమును, తంబూరా, సన్నాయి, సితారా వాయించేవారు వెనక ఉన్నత స్థలము నుండి దిగివచ్చుచు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేచు వద్దురు. ఏ సమూహం అంటే? ప్రవక్తల సమూహము. ఇప్పుడు సౌలుని ఎదుర్కొన్నది ఎవరు? మాట్లాడట్లా. సౌలుని ఎదుర్కొంటుంది ఎవరు? ప్రవక్తల సమూహము. వారు ఎలా వస్తున్నారంట? తంబూరుతను, సితారాతను, సనాయితుడు, ఇలా వాయిద్యములు వాయించుకుంటూ ఎవరిని ఎదుర్కొన్నారు? సౌలుని ఎదుర్కొన్నారు. వీళ్ళెవరు? ప్రవక్తలు. ఇప్పుడు 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 ఎవరితో ఉన్నాడు? ఎవరి సమూహంలో ఉన్నాడు? ప్రవక్తల సమూహములో ఉన్నాడు. ఎవరు? సౌలు. ప్రవక్తల సమూహంలో ఉన్న సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. నువ్వు ఏ సమూహంలో ఉంటావు? నువ్వు ఏ సమూహంలో ఉంటావు అని అడుగుతున్నా. దేవుని కొండకు చేరినటువంటి సౌలుకి ఎవరు ఎదుర్కొన్నారు అంటే ప్రవక్తలు. ఆ ప్రవక్తల యొక్క సమూహము అతను ఎదుర్కొనగా, ఆ ప్రవక్తల యొక్క సమూహముతో అతను ఉన్నప్పుడు అతని మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ అవసరమా? సితారాలు, వాయిద్యాలు ఇవన్నీ అవసరమే దేవుని పనికి. నువ్వు అవసరమా? అవసరమే. నేను అవసరమా? అవసరమే. మీరు అవసరమా? అవసరమే. ఈ కాయలు అవసరమా? ఈ డ్రమ్ అవసరమా? ఈ కాంగ్ అవసరమా? అవసరమేనండి. దేవుని పని కొరకు ఇవన్నీ అవసరమే. ఇప్పుడు సౌలుని ఎదుర్కొన్న వారు ఎవరు తెలుసా? ప్రవక్తల సమూహం. ఎప్పుడైతే ఆ ప్రవక్తల సమూహము సౌలుని ఎదుర్కొందో అతని మీదికి దేవుని ఆత్మ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. జోగి రాసుకుంటే ఏమైంది? బూడిద రాలేదు. అర్థమైందా? నీ పెండు నువ్వైతే ఏమైంది? నీవు బెండవుతో అయితే. కానీ ఏ సమూహంలో ఉండాలి? ప్రవక్తల సమూహంలోనే ఉండాలి. ఎవరితో నీవు ఉంటున్నావు? ఎవరితో నువ్వు కలిసిపోతున్నావు? నీవు కలిసేవారెవరు? నిన్ను కలిసేవారెవరు? నువ్వు ఎదుర్కొనేవారెవరు? నిన్ను ఎదుర్కొనేవారెవరు? నీ మీద ఎవరిది ప్రభావం చూపుతుంది? నీ మీద ఎవరిది ప్రభావం చూపుతుంది? నీ పెండ సరైనడేనా? సరైందేనా? సరైనది కాకపోతే, సరైనది కాకపోతే ఆ ప్రభావం నీ మీద పనిచేస్తాయి. ఒకవేళ ఆత్మీయుడై ఉండి, ప్రార్థనాపరుడై ఉండి, ధ్యానం చేసేవాడై ఉండి, హృదయంలో సంతోషించేవాడై ఉండి, దేవుని మనసు మీద నాట్యమాడేవాడై ఉండి, ప్రవక్తల సమూహంలో కలిసేవాడై ఉంటే ఆ ప్రభావితం నిన్ను ప్రభావితం చేస్తే ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. కృప నీ మీదకి దిగి వస్తుంది. సన్నిధి నీ మీదకి దిగి వస్తుంది. మహిమ నీ మీదకి దిగి వస్తుంది. శక్తి నీ మీదకి దిగి వస్తుంది. ఆ వ్యక్తిని బట్టి ఉంటుందండి. నిన్ను కలుసుకునే వ్యక్తిని బట్టి ఉంటుందండి. నిన్ను ఎదుర్కొనే వ్యక్తిని బట్టి ఉంటుంది. ప్రార్థనాపరుడైతే ప్రభావితం చేస్తాడు. ఆత్మీయుడైతే అభిషేకము ఆత్మ దిగి వచ్చేలాగా. హృదయములో సంతోషించేవాడైతే, బాధపడేవాడు, గొనిగేవాడు, మత్సరపడేవాడు మనకెందుకు? చూసి ఏడ్చేవాడు, నీ ఎదుగుదలను వారవలేని వాడు ఎందుకండి బాబు? హృదయములో సంతోషించాలి.
నిన్ను నీ కుటుంబ పరిస్థితులు కుశల ప్రశ్నలు అడగాలి. ఎలా ఉన్నారు ఏంటని ప్రేమతో పెట్టేవారుగా, పంచేవారుగా ఉండాలి. పరామర్శించే, ఆదరించేవారుగా, నేను తృప్తిపరిచి నీ ప్రాణాన్ని శాంతించేవారుగా ఉండాలి. అలాంటి వారు సౌలుని ఎదుర్కొంటున్నారు. అలాంటి వారితో సౌలు కలిసి ఉన్నాడు. ఆత్మ దిగి వచ్చింది. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చిన నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనక. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ మీదకి బలముగా వచ్చును. అప్పుడు నువ్వు కూడా వారితో కలిసి, ఎవరితో కలిసి? ప్రవక్తల సమూహంలో కలిసి నువ్వు కూడా ఏం చేస్తావు? మాట్లాడండి. ప్రకటన చేస్తావు. అరే, ఇంతకుముందు ఈయన గారు ఏం చేసేవాడు కాదు, ప్రకటన చేసేవాడు కాదు. అరే, ఇంతకు ముందు ఈవిడి గారు పాడేది కాదు. అరే, ఇంతకు ముందు ఆవిడ వాక్యము చదివేది కాదు. అరే, ఇంతకు ముందు ఇతను ఆరాధన చేసేవాడు కాదు. అరే, ఇంతకు ముందు నాట్యం ఆడేవాడు కాదు. అరే, ఇంతకు ముందు ప్రార్థన చేసేవాడు కాదు. అరే, ఇప్పుడేంటి కారణం? ఎవరితో కలిశాడు? ప్రకటించేవారితో, ప్రార్థించేవారితో, ప్రవచించేవారితో కలిశాడు కనుక ఇప్పుడు ఇతను కూడా ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రభావం గురించి, ఆయన ఔన్నత్యం గురించి, ఆయన కీర్తిని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన సిలువను గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానము గురించి. ఏమే ఎవరితో కలవాలి? ప్రకటించే వారితో కలవాలి. యేసుని గురించి ప్రకటించే వారితో, పునరుద్ధానం గురించి ప్రకటించే వారితో, సిలువను గురించి ప్రకటించే వారితో నువ్వు కలవాలి. ప్రార్థించే వారితో నువ్వు కలవాలి. కుదరదండి. ఏంటి? మనం కలవలేమండి. ఎందుకు కలవలేవు? మాట్లాడండి. ప్రార్థన అంటే మనకు కుదరదండి. మరి ఏం కుదిరితే? ప్రకటించడం అంటే కుదరదండి. నాకు అసలు నిలబడటమే నాకు భయమండి. మైక్ పట్టుకుంటే నాకు దాడండి. సాక్ష్యం చెప్పమంటారంటే అసలుకే నాకు భయమండి. మరి ఏం చెబుతాం? ఏం చెప్తాం మనం? ఈ సమూహంలో కలిసిన తర్వాత నువ్వు కూడా ఏం చేయాలి? వారితో కలిసి వాళ్ళు ఏం చేస్తారు నువ్వు అదే చేయాలి. వాళ్ళు పాటలు పడుతుంటే నువ్వు పాటలు పడాలి. వాళ్ళు చెప్పలు పడుతుంటే నువ్వు చెప్పలు పట్టాలి. వాళ్ళు ఆరాధిస్తుంటే నువ్వు ఆరాధించాలి. వాళ్ళు స్తుతిస్తుంటే నువ్వు స్తుతించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేయాలి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేశారు అది అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎప్పుడన్నా చప్పట్లు కొట్టమన్నా నాకు పొరపాటున ఉత్త చప్పట్లు కొట్టమాకండి. కొడితే దేవుని నామానికి మహిమ కలిగేలాగా యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం అంట కొట్టండి. లేకపోతే హల్లెలూయా 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 అంట కొట్టండి. ఉత్త చప్పట్లు కొట్టమాకండి. సరే, ఇప్పుడు ఒకసారి కొట్టండి చూద్దాం. వారితో కలిసి ప్రకటన చేయించుండగా దేవుడంట కొత్త మనసునిచ్చాడంట. ఏమిచ్చాడు? కొత్త మనసు అంటే న్యూ, నవీనమైనది, నూతనమైనది, ఫ్రెష్ అయినది, పాతది కాదు. కొత్త 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 బోధలు, కొత్త 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 ఉపదేశాలు, కొత్త 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 ఆలోచనలు, కొత్త 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 అన్నీ కూడా ఏంటి? కొత్తవిగా. గాడిదలు ఎప్పుడు తిరిగి లేవండి. సౌలు గారు ఎవరు? గాడిదలు ఎప్పుడు తిరిగి ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతేంటి? కొత్త కొత్త. కారణం ఏంటి? కొత్త మనసునిచ్చాడండి. ఏమిచ్చాడు? కొత్త మనసునిచ్చాడు. ప్రకటించే వారితో ఉన్నాడు, ప్రవక్తలతో ఉన్నాడు. దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఈ రోజున
ఆత్మ మీ అందరి మీద పని చేయును కాక. మీ అందరికి కొత్త మనసును దేవుడు, కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు అనుగ్రహించును కాక. కొత్త దేవుని ఉపదేశాలు అనుగ్రహించబడును కాక. దేవుని సన్నిధిని మీరు అనుభవించుదురు కాక. ప్రకటించే వారితో ప్రకటించుదురు కాక. ప్రార్థించే వారితో ప్రార్థించుదురు కాక. పాడేవారితో పాడుదురు కాక. చప్పట్లు కొట్టే వారితో కొట్టుదురు కాక. కలసిపోవుదురు కాక. కలసిపోవుదురు కాక. కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, యేసులాగా ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయా. హల్లెలూయా. మనం యేసులాగా మారిపోవాలి. యేసుతో కలిసి, పరిశుద్ధాత్మతో కలిసి మనం ఏమైపోవాలి? కలిసిపోవాలి. కొత్త కొత్త మనస్సు, ఆత్మీయులు, కొత్త కొత్త జీవితాలు, నవీనమైన స్వభావాలు, ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీనమైనటువంటి. అప్పుడు అన్నారు, అరే ఈ గాడిదలు కాల్చుకున్నాడు ఏంట్రా, ఇలా మారిపోయాడు. అరే మనకు కూడా ఆత్మ అవుతుందా? అరే మనడు కూడా ప్రాణి చేస్తాడే. అరే ఈవిడి కూడా పాడేస్తుంది. అరే ఈ అమ్మాయి కూడా ప్రార్థన. ఓ అమ్మో, ఎంత మారిపోయారా, ఎంత భక్తి. అప్పుడు అంటారు, ప్రవక్తలతో కలిసిపోయారు, పరిశుద్ధులతో కలిసిపోయారు, ఆత్మీయులతో కలిసిపోయారు, పాటలు పాడేవారితో కలిసిపోయారు, ప్రార్థించేవారితో కలిసిపోయారు, ప్రవచించేవారితో కలిసిపోయారు. దేవుడు వారికి ఆత్మనిచ్చాడు. దేవుడు వారికి కొత్త మనసునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుకు తీసుకెళ్తానండి. చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వాక్యం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరుచుకున్నారు గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి కలగ వారిని అడిగిరి. అందుకు బుద్ధి కల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి. వారు కొనపావుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఈయన గారిని ఎదుర్కొనేవారు ఎవరంటే సిద్ధపడిన వారు. ఎవరు? ఈ పెండ్లి కుమారుని ఎదుర్కొనేవారు ఎవరు? సిద్ధపడినవారా, సిద్ధపడినవారా? సిద్ధపడిన వారేమో అలా కొనుక్కోటానికి వెళ్ళిపోయారు. సిద్ధపడిన వారేమో పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. తలుపులు తీయబడ్డాయి, లోపలికి వెళ్ళారు, తలుపులు వేయబడ్డాయి. ఆ తర్వాత వారు వచ్చి కేకలు వేస్తున్నారు, అయ్యా మాకు కూడా తలుపుది, అయ్యా మాకు కూడా తలుపుది. తీసారా తలుపులు? దేవుని చిత్తమైతే తలుపుల గురించి రేపు వారం చెప్తలే. దీని గురించి, తలుపుల గురించి. ఈ వారానికి నిన్ను ఎదుర్కొన్నవాడు నిన్ను రమ్మంటున్నాడు, లోపలికి రమ్మంటున్నాడు, విందులోనికి రమ్మంటున్నాడు, పెళ్లికి రమ్మంటున్నాడు, ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాడు, ఆనందాన్ని తెలియచేస్తున్నాడు, సంతోషాన్ని తెలియచేస్తున్నాడు. వివాహములో, పెండ్లి విందులో ఏముంటది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకే నిన్ను ఆహ్వానిస్తాడు. పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొన రండి. మరి సిద్ధపడ్డావా? మరి సిద్ధపడ్డావా? సిద్ధపడిన వారు ఉన్నారు 5గురు. బుద్ధి లేని వారు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు అమ్మాయి? వారిలోనే ఉన్నారు, ఆ సంఘములోనే ఉన్నారు, ఆ సేవకుడి కిందే ఉన్నారు, ఆ బోధలోనే ఉన్నారు, ఆ ఉపదేశములోనే ఉన్నారు. కానీ అలాంటగా చెబుతారులే, తీసుకోవాలా బాప్తిసం. వీళ్ళు వింటానే ఉన్నారు, ఆయన తీసుకోవాలని చెబుతానే ఉన్నాడు.
తీసుకోవాలా బాప్తీసం, పొందాలా మారు మనసు, కావాలా అభిషేకం, ఆత్మ లేకపోతే ఏమైందంట అనుకుంటానే ఉన్నారు. అట్ట అనుకుంటానే ఇట్ట అనుకుంటానే ఈ లోపల ఆయన రాని వచ్చేసింది. ఎత్తబడిపోయారు ఎవరు? 5 సిద్ధపడిపోయిన వారు. 5 సిద్ధపడలేదు. వాళ్ళు మోసం చేసుకున్నారు. నువ్వు తీసుకొని పోలేదు. సరిపడ భక్తి వాళ్ళ దగ్గర లేదు, రక్షణ వాళ్ళ దగ్గర లేదు, పరిశుద్ధత వాళ్ళ దగ్గర లేదు, సరైన మారు మనసు వారి దగ్గర లేదు. వాళ్ళ భక్తి జీవితం ఆరిపోతుంది, వాళ్ళ డ్యూటీలు ఆరిపోతున్నాయి. వెలిగించుకుంటే చూస్తే నూనె లేదు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా, నువ్వు సిద్ధపడ్డావా? సరైన మారు మనసు తీసుకున్నావా? రక్షణ బాప్తిసం ఉన్నదా నీకు? ఇంకా ఆలస్యం చేస్తున్నావా? ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒక పక్క పెండ్లి కుమారుని ఎదుర్కొన రండి. సిద్ధపడిన వారు ఎదుర్కొన్నారు, సిద్ధపడిన వారు విడవబడ్డారు. ఆయన అంటున్నాడు, విడవబడిన వారితో నేను మిమ్మల్ని ఎరుగను. అదేంటండి? ఒకే సంఘంలో ఉన్నాం కదండి, విజయరాజు గారి సంఘంలోనే ఉన్నాం కదండి, ఆయన చెప్పే బోధలు విన్నాం కదండి. సరేనా అమ్మా, విజయరాజు గారి సంఘంలోనే ఉన్నారు. సరేనయ్యా, విజయరాజు గారి సంఘంలో మరి నువ్వు సిద్ధపడ్డావా? మరి ఎందుకు సిద్ధపడలేదు? నువ్వెందుకు సిద్ధపడలా? ఆ సంఘంలోనే ఉన్నావు, ఆ బుద్ధిగల కన్నికల మధ్యనే ఉన్నావు. మరి వాళ్ళు తివిటి తీసుకుంటే నువ్వు తివిటి తీసుకున్నావు. మరి వాళ్ళు లోన్ తీసుకుంటే నువ్వెందుకు తీసుకోవాలా? వాళ్ళు బాప్తిసం తీసుకుంటే నువ్వెందుకు బాప్తిసం తీసుకురా? వారు మారు మనసు పొందితే నువ్వెందుకు మారు మనసు పొందరా? వారు ఆత్మతో నింపబడితే నువ్వెందుకు ఆత్మతో నింపలేదు? వారు కొత్త మనసు పొందితే నువ్వెందుకు కొత్త మనసు పొందలేదు? వారు ప్రవక్తలతో కలిసి ఉంటే నువ్వెందుకు ప్రవక్తలతో కలిసి ఉండలేదు? అక్రమం చేయవాళ్ళరా, నా ఎత్తు నుండి తొలగిపోండి. జాగ్రత్త, నీలో అక్రమం ఉందేమో చూడు. క్రమం ఉండాలి కానీ అక్రమం ఉండకూడదండి. సంఘంలో క్రమం ఉండాలి. ఏముండకూడదు? అక్రమం ఉండకూడదు. నీకు క్రమం ఉండదు, నాకు క్రమం ఉండదు. ఉంటే అందరికి ఒకే క్రమం ఉండదు. వారు తీసుకున్నారు, నువ్వు కూడా ఏం చేయాలి? తీసుకోవాలి. వాళ్ళ డ్యూటీ వెలుగుతున్నాయి, నీ డ్యూటీ కూడా ఏమాలి? వెలగాలి. కానీ నీ డ్యూటీ ఆరిపోతుంది. ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? ఆరిపోతుందేమో చూడు. నీ ఆత్మీయతలో నూనె లేదేమో చూడు, అభిషేకం లేదేమో చూడు, రక్షణ లేదేమో చూడు, మారు మనసు లేదేమో చూడు. రాబోతున్నాడు ఆయన ఎదుర్కోగలిగిన శక్తి, ఆయన ఎదుర్కోగలిగిన ఆత్మీయత, ఆయన ఎదుర్కోగలిగిన పరిశుద్ధత నీకుందా? నేను ప్రకటించాడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ముందుకు నిలవాలంటే నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాలి, పరిశుద్ధురాలు అయి ఉండాలి. నేను ప్రకటించేవాడు ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ నీలో ఉంటేనే నిలవగలుగుతావు. నేను ప్రకటించేవాడు సాత్వికుడు. ఆ సాత్వికం నీలో ఉంటేనే ఆయన ఎదుర్కోగలుగుతావు. నేను ప్రకటించేవాడు షాలోం రాజు. సమాధానంతోనూ ఉంటేనే ఆయన ఎదుర్కోగలుగుతాం. ఏ మాత్రం నీ తింటి ఆరిపోయినా, నూనె లేకపోయినా, నువ్వు సరైన సిద్ధపాటు లేకపోయినా నువ్వు విడవబడిపోతావు. విడవబడినటువంటి నరకానికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు, అగ్ని ఆరని పురుగుసామని వేదనకరమైన స్థితికి వెళ్ళిపోతావు. జాగ్రత్త సుమా. 3 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. 3 మాటలు చెప్పమంటారు వద్దంటారా? చెప్పంటారా వద్దన్నా? ఆ 3 మాటలు మీకు ఎక్కువసేపు వివరించిన కానీ చెప్పేసి ముగిచ్చేస్తాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువు. క్షమించండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 12:2 త్వరగా. ఎస్తేరు పక్కన ఉండదమ్మా. అయ్యో 12:2 నెహెమ్యా గ్రంథం. మరేమో మలాక యెషయా 12:2 నెహెమ్యా 12:2 లేదా
మరి నేను చదువుకుంటాను పోనీ. ఓకే, చదువుకున్నాను. 13:2 రిప్రెస్ తప్పు చెప్పాను, క్షమించండి. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడగా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచరి. ఆయనను మన దేవుడు శాపమును ఆశీర్వాదకరముగా మార్చినట్టు రాయబడిన. ఇది గమనించండి. మోయాబు రాజు ఉన్నాడు కదండి బాలాకు. ఇశ్రాయేలు ఎదురుపడగానే బిలాము అన్నాడు, అదిగో వాళ్ళని శపించు, అదిగో వాళ్ళని శపించు, అదిగో వాళ్ళని శపించు, అదిగో వాళ్ళని శపించు అన్నాడంట. ఇశ్రాయేలును శపించమని మోయాబు రాజు బాలాకు ఏమన్నాడు చెప్పండి? వారు అన్నపానం పుచ్చుకొని వారికి ఎదురుపడగానే ఏమన్నాడు బిలాముతో? అదిగో ఇశ్రాయేలు వీళ్ళే, ఇదిగో వీళ్ళే, వీళ్ళు శపించు, వీళ్ళు బలవంతులైపోతున్నారు, వీళ్ళు విస్తరించిపోతున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు ప్రబలుతున్నారు కనుక వీళ్ళు ఏమైపోవాలి? శపించబడాలి. మోయాబు రాజు అంటే నీ శత్రువు, అంటే నీ విరోధి, నీ ఎదుగుదలను ఓరవలేనివాడు, నువ్వు బలం పొందుతుంటే చూడలేనివాడు, నువ్వు విస్తరిస్తుంటే అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేనివాడు ఎవడు? నీ శత్రువు, నీ విరోధి. ఎప్పుడు వాడు ఏం కోరుకుంటాడు? నీ నాశనాన్ని కోరుకుంటాడు, నీ క్షేమాన్ని కోరుకోడు, నీ ఎదుగుదలను కోరుకోడు, నీ అభివృద్ధిని కోరుకోడు. నీ శత్రువు, నీ విరోధి వాడంటున్నాడు, ఇదిగో బిలాము, ఇదిగో ఇశ్రాయేలు, అది వాళ్ళు శపించు, వాళ్ళు శపించు అని అంటున్నాడు. నా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ శాపాన్ని, నీ మీదకి రాబోతున్న శాపాన్ని, నీ కుటుంబం మీదకి రాబోతున్న శాపాన్ని, నీ బిడ్డల మీదకి రాబోతున్న శాపాన్ని, ఈ పరిచయం శాపాన్ని, ఈ సేవకుడి మీద రాబోతున్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈ రోజు మీ మీద శాపమును తొలగించి వేస్తున్నాడు. ఈ రోజు మీ తల మీద శాపాన్ని తొలగించి వేస్తున్నాడు. ఈ రోజు మీ కుటుంబంలో శాపాన్ని తొలగించి వేస్తున్నాడు. ఈ రోజు మీ పరిచయం శాపాన్ని తొలగించి వేసి ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. దీవెనకరంగా మారుస్తున్నాడు. శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలిగిన దేవుడు. మృతులను సైతము సజీవులుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆయనకి ఏదైనా సాధ్యమే, ఇంపాసిబుల్ అనేది ఏది లేదు. సమస్తం ఆయనకి సాధ్యమే. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. మరణాన్ని నిన్ను జీవముగా మారుస్తాడు. ఒక దిన ఒక గ్రామంలోకి యేసయ్యతోటే మరణం బయటికి వెళ్తుంది. పాడు మోస్తున్నారు. ఆ తల్లి ఆ బిడ్డ వెంటబడి ఏడుస్తుంది. ఒక్కడే కుమారుడు ఆ తల్లికి, ఇంకెవ్వరూ లేరు. కన్నీరు మున్నీరై ఏడుస్తుంటే ఆ మరణము బయటికి పోతుంది, జీవము ఎదురవుతా ఉంది. మరణం బయటికి వెళ్తా ఉంది, జీవం లోపలికి వస్తా ఉంది. ఆమె ఏడుపును చూశాడు, ఆమె కన్నీరు చూశాడు. అంటాడు, అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు అని పాడేమో ఇచ్చిన వారిని బై ఆగండి రా అంటే, ఇక్కడ కాదండి అక్కడ. ఇదో బ్యాచ్ ఉంటుందిగా, దిప్పుడు కల బ్యాచ్. నానా లే, నానా లే, అమ్మా లే, లెగుతాడా? దిప్పుడు కల బ్యాచ్ అండి. ఏడు కదండి ఆడన్నాడు. అయ్యగారు ఏమన్నాడు? ఏసయ్య అన్నాడు, ఇప్పుడు ఆగండ్రా బాబు అన్నాడు. ఇక ఆగండ్రా, ఇక ఆమె నేర్చుకున్నాకండ్రా. ఎప్పటి నుంచి ఎడుతుందో పాపం, అమ్మాయికి నువ్వు ఏడవద్దు అన్నాడు అని ఆ పాడి మోసే వాళ్ళు ఆగండ్రా బాబు. ఇక్కడ కదండి, అక్కడ మాకు అక్కడ 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 సరే ఇక్కడ దించారు అని అంటారు. యేసు ప్రభువే ఆ పాడిని అలా ముట్టాడు. ఆ పాడి మీద ఉన్నవాడు లేచి కూర్చున్నాడు. మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా, నజరేసు నీ కన్నును తుడిచేవాడు, నీ శాపమును రూపుమాపేవాడు, మరణమును సైతం జీవముగా మార్చు
మార్చేవాడు. నీ మార అనుభవాన్ని మధురముగా మార్చేవాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని సిగురింప చేసేవాడు. ఎండిపోయిన నీ ఎముకలకు జీవమునిచ్చేవాడు. ఇంపాసిబుల్ అని అంటది వైద్య శాస్త్రం, కానీ నా దేవుడు సాధ్యం అని చెప్తాడు, పాసిబుల్ అని చెప్తాడు. టైడాయిడ్ ఉందమ్మా అంటాడు, నీటి బుడగలు ఉన్నాయమ్మా అని చెప్తాడు. గర్భసంచికి చిన్నదమ్మా అంటాడు, కానీ నా దేవుడు అంటాడు అదే గర్భసంచిని గర్భంగా తెరుస్తాడు. అదే టైడాయిడ్, అదే నీటి బుడగలను సైతం ఉంచి గర్భాన్ని తెరుస్తాడు. నా దేవుడు కార్యాలు అలా ఉంటాయి. క్యాన్సర్ అమ్మా అంటాడు, అదే క్యాన్సర్ నా దేవుడు మాయం చేస్తాడు. నా దేవుడు చేయలేని ఏముంది? వైద్య శాస్త్రం గ్రహించలేకపోవచ్చు కానీ నీ సర్వ శరీర రోగాలు రుగ్మతలు సైతం బాగు చేయగలడు. ఇప్పుడే ఆయన స్వస్థపరచుటకు శక్తిమంతుని ప్రకటిస్తున్నాను. నీకు ఒకవేళ విశ్వాసం లేదేమో కానీ విశ్వాసము నీకుంటే సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి. ఇక్కడ రెండు మాటలు చెప్తానన్నా కానీ నేను చెప్పట్లేదు. మోకరించండి. లేండి, అందరు లేచి నిలబడదా? లేకండి, అందరు లేచి నిలబడదా? మీ చేతన శ్రేష్టమైన అర్పణ చేత పెట్టుకోండి.